రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియటం సంతోషంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తక్కువ పర్సెంటేజ్ నమోదైంది అంటే సర్కారుపై వ్యతిరేకత పెరిగిందన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉంటాయన్నారు. వచ్చే నెల 23 తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఏర్పడబోతుందన్నారు లక్ష్మణ్. ఈ ఎన్నికల ద్వారా చాలా స్పష్టంగా రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారే పరిస్థితి వస్తూ ఉన్నది. కాంగ్రెస్, టీడీపీ దాదాపుగా ఎన్నికల ద్వారా వారు తెరమరుగవుతూ ఉన్నారు. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నో ప్రలోభాలు పెట్టి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఈరోజు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు కాకుండా మోదీ వైపు, ప్రధానమంత్రి మరొకసారి ప్రభుత్వం రావాలి అనేటువంటి ఆకాంక్ష ఈ ఎన్నికల ద్వారా వెలిబుచ్చినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ మాత్రమే అసలు సిసిలైనటువంటి దీటైన ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు మరి బీజేపీ ఎదుగబోతా ఉన్నది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అవినీతిని, కుటుంబ పాలనను, నియంత్రిత పాలనను, ఒంటెద్దు పోకడలను, రాజకీయ వ్యవస్థను రూపుమాపేదానికి శక్తి వంచన లేకుండా రాజకీయ పోరాటాలను ఉధృతం చేస్తాం.